హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇది నాకు చాలా స్పెషల్ వీడియో అనమాట. అదేంటంటే విరాజ్ బర్త్డే ఈరోజు. సో ఇంకా పడుకునే ఉన్నాడు. ఇప్పుడైతే నిద్ర లేపి విష్ చేద్దామండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే విరాజ్ని లేపి విష్ చేద్దాము. విరాజ్ విరాజ్ లెగిసే ఉన్నాయండి. హ్యాపీ బర్త్డే బంగారం. హ్యాపీ బర్త్డే విరాజ్. బంగారం బర్త్డే ఈరోజు. సో ఈ బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విరాజ్కి ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ అంటే ఏమీ లేదు, వాన్ తీసుకుని వెళ్తామన్నమాట. సో ఎక్కడికి వెళ్తాం ఏంటన్నది కూడా షేర్ చేస్తాను. ఫ్యాన్ ఆన్ చేశాను, మేబీ ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుందేమో. సో అదనమాట. సో నేనైతే ఊరి నుంచి వచ్చాను కాబట్టి ఈరోజు సాటర్డే కదా, ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంక ఇప్పుడైతే ఇంకా స్నానం చేయించేసి ఇంక నేను కూడా చేసి ఇంక దీపారాధన అయితే చేసుకుంటాము. సో ఈరోజు స్కూల్ కూడా వెళ్తాడనమాట. ఈరోజు సాటర్డే 11 o'clock స్కూల్ అనమాట. సో అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తూనే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే ఇస్తే ఇంకొంతమంది మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ముక్కు మీద పెట్టినా ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయాను. కాకపోతే విరాజ్ ఇంకా స్నానం చేయలేదనమాట. ఇంక ఈరోజు సాటర్డే కదా, ఇంకా దేవుడికి దీపారాధన చేసుకోవాలి, అలాగే దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకోవాలి. నిన్నే ఊరి నుంచి అయితే వచ్చాం కదండి, ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ డే విరాజ్ బర్త్డే అయితే వచ్చిందనమాట. అందుకే ఇంక దేవుడి కాడ ఫస్ట్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో విరాజ్ బర్త్డే వచ్చేసి June 14 అండి. కాకపోతే వీడియో మాత్రం చాలా లేట్గా వస్తుందన్నమాట, ఏమనుకోకండి. ఎందుకో వీడియోస్కి ఎంత కష్టపడినా సరే నిన్నైతే నేను నా లాస్ట్ అంటే పాత వీడియోస్ అన్నీ చూస్తే అప్పుడుది ఇప్పుడుది సేమ్ యూసే ఉన్నాయండి. దానికి దీనికి పెద్ద ఏమి తేడా అనిపించలేదు అనమాట. ఇన్ని ఇయర్స్ కష్టపడినా సరే ఇంకా అలాగే ఉన్నది ఏంటబ్బా అని అనిపించింది ఒక్కసారి. అందుకే నేను నా వీడియో అయితే పెట్టలేదండి, చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంక వీడియో కూడా పెట్టబుద్ధి అవ్వలేదు, ఇంక నిన్నైతే పెట్టలేదు. ఇంక అందుకే ఈ రోజు అయితే పెడుతున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. వీడియో చివరి దాకా చూసి మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కాకపోతే అంత చూస్తున్నారు కానీ 150 members చూస్తున్నారు కానీ అసలు ఒక్క కామెంట్ కూడా రావట్లేదు అనమాట. ప్లీజ్ అండి, ఎలా ఉన్నదన్నది కూడా ఒకసారి కామెంట్ చేయండి, లేకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ అయితే నేను సేమియా అయితే కాస్తున్నానండి. ఫస్ట్ అయితే పాలు అయితే కాసేసాను అనమాట. తర్వాత ఇవి సేమియా ఇట్లా ఏవో అంటారండి, గుర్తు రావట్లేదు సడన్గా దీని పేరు అయితేని. సో అవి కూడా ఫ్రై చేస్తాను అనమాట. కింద గ్యాస్ స్టవ్ది చూసారా, అది క్లిప్పు అంటే ఇలా తిప్పిది రూపోయింది అనమాట. సో మా హస్బెండ్ అది నేను వెళ్ళిన తర్వాత వేయించాను కానీ ఇంకా ఆయన డ్యూటీ ఉన్న వలన వేయడానికి అయితే అవ్వలేదు. ఇంకా అందులోని ఒక స్పూన్ పెట్టి లేకపోతే చాక్ పెట్టి తిప్పుతుంటే అది తిరుగుతుంది అనమాట. సో అలా యూజ్ చేసుకుంటున్నాను దాన్ని. నిన్నైతే ఊరి నుంచి వచ్చాం కదా, నిన్నంతా హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటే చెప్పాను కదా, హెడేక్ బాగా వస్తుందని చెప్పేసి అన్నాను కదా. సో నేను ఏదో కిచెన్లో అలా కొంచెం సర్దుకున్నాను. ఇంక దేవుడి రూమ్లో అయితే ఏమీ సర్దులేదనమాట. ఇంక ఈ రోజైతే దేవుడి కాడ ఉన్న దేవుడి ఫొటోస్ ఇవన్నీ తీసేసి మొత్తం అంతా తడి క్లాత్ పెట్టేసి తుడిసేసి అట్లకైతే బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత అది ఉన్నది కూడా ఉండే చెక్క, దానికి కూడా మొత్తం అంతా క్లీన్ చేశాను అనమాట. దేవుడి ఫొటోస్ అన్నీ అంటే విగ్రహాలు ఉన్నాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి శివుడు పార్వతి అండి. సో ఆయన అయితే నేను ఇంటికాడ నుంచి అయితే తెచ్చుకున్నాను. అంటే నోములకి మేము ఈ ఫోటో పెట్టే నోసుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క కొత్త ఫోటో అయితే తీసుకుని వస్తారు. సో మొన్న ఎప్పుడో వెళ్ళినప్పుడు అటు దీపావళికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు పట్టుకెళ్ళమన్నారు అత్తయ్య గారు, పట్టుకెళ్ళలేదనమాట, మర్చిపోయాను. ఈసారి ఏంటంటే ముందుగానే ఇంకా నేను బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. కవర్ అంతా ప్యాక్ చేసి అంటే పేపర్తో ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంక ఈ రోజు ఎలాగో సాటర్డే కదా, ఇంకా దేవుడి ఫోటో కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అది కూడా తీసేసి ఇంకా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టేశాను అనమాట. ఇంకా దేవుడి బల్ల మీద కూడా పెట్టేశాను.
ఇంకా తర్వాత దేవుడి కాడ మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా సేమియా అయితే అయిపోయిందండి. ఇంకా సేమియాలోని షుగర్ వేయట్లేదు అనమాట, బెల్లం వేసేస్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి బెల్లాన్ని అయితే కరగబెట్టుకున్నాను అనమాట. ఇంక సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఆ తర్వాత బెల్లాన్ని కూడా కొంచెం వాటర్ వేసుకుని దాన్ని బాగా కరిగిదాకా ఉంచుకున్న తర్వాత ఆ సేమియాలో వేసేసి మిక్స్ చేస్తాను అనమాట. సో సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇంకా విరాజ్కి అయితే స్నానం చేపించేసాను. ఇంకా నిన్న చూపించాను కదండి కొన్ని బట్టలు, అందులోనేమో సూట్ ఒకటి కొన్నాను కదండి, అది టైట్ అయిపోయింది. ఇంకా షర్ట్ కూడా టైట్ అయిపోయింది అనమాట. ఇదే కొంచెం బాగుంది అంటే సరిపోయింది అనమాట, కరెక్ట్గా సరిపోయింది విరాజ్కి అయితేని. ఇంకా డ్రెస్ అయితే వేసేసాను. ఇంక తర్వాత పూజ కాడ అంతా సర్దేసుకున్నాను కదండి. ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నాము. ఈ రోజు 11 o'clockకి స్కూల్ కాబట్టి కొంచెం నెమ్మదిగా స్లోగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేను కాసిన సేమియా అయితే ఉన్నది కదండి, ఇంకా సేమియా కూడా ఇంకెలా బౌల్లో వేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంక విరాజ్ చేత అయితే పూజ అయితే చేయించాను అనమాట. ఇంక టెంపుల్ కట్టే ఏమి వెళ్ళలేదండి, ఇంక వెళ్ళడానికి కూడా కుదరలేదు. ఇంక అందుకే ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ అయితే చేయించేసాను. Happy birthday. చాలా డాడీకి ఫస్ట్ డాడీకి ఇక్కడ మీరు ఒకటి గమనించారా, విరాజ్ హగ్ ఇచ్చినప్పుడేమో ఫస్ట్ నాకు ఇచ్చాడు, తర్వాత వాళ్ళ డాడీకి ఇచ్చాడు. విన్ను హగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ డాడీకి ఇచ్చింది, తర్వాత నాకు ఇచ్చింది అనమాట. ఒకరేమో వాళ్ళ డాడీ పార్టీ, ఒకరేమో మమ్మీ పార్టీ అనమాట ఇద్దరుని. సో అలా అయితే ఉంటారండి ఇద్దరు అయితేని. ఆ తర్వాత నేను కాసిన సేమియా అయితే ఉన్నది కదండి, ఇంకా సేమియా కూడా తినిపించేసాను. ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోతుంది. ఇంకా స్కూల్కి అయితే ఇంకా రెడీ చేస్తున్నారనమాట. మా హస్బెండ్ అయితే బుక్స్ గట్ట పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ అనుకుంటానండి స్కూల్లో పిల్లలకి చాక్లెట్తో పాటు పెన్సిల్స్, ఎరేజర్స్, ఇంకా క్రయాన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పిద్దామని చెప్పేసి అనుకుంటాను. కానీ స్కూల్లో అయితే అవన్నీ ఇవ్వనివ్వరంటే అండి, ఓన్లీ చాక్లెట్ల వరకు ఇవ్వాలంట. సో నేను మా హస్బెండ్ అడిగితే ఇలాగే చెప్పారు మా హస్బెండ్ అయితేని. తెలివిన్నా చిన్నపిల్లలు ఎదురు కూర్చోకూడదు. చెల్లికా డోర్ ఓపెన్ చేయి, వేసేసుకో. ఆన్ చేస్తాడు ఆల్రెడీ. ఎందుకు ఆన్ చేద్దురా? వెనక్కొండ్రా. ఓపెన్ చేయకు, ఓపెన్ చేయకండి. విరాజ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇది ఫస్ట్ డే స్కూల్ అనమాట విరాజ్ది. వాడు బర్త్డే రోజునే వెళ్తున్నాడు. యాక్చువల్లీ June 9 నుంచి అయితే ఓపెన్ చేస్తారు. కాకపోతే మేము June 9 ఇంటికాడ అయితే ఉన్నామన్నమాట. మా టికెట్స్ వచ్చేసి June 12 అనమాట. సో ఇంకా ఆ రోజు బయట వెళ్తే మేము June 13కి అయితే వచ్చాము ఇంటికి. ఇంకా June 14 అయితే విరాజ్ బర్త్డే. ఏం చేస్తావు? చాక్లెట్ పంచుతావా? సర్లేగా వెళ్ళంటే మీ మేడం చెప్పు. సివిల్ డ్రెస్ వేసుకుంటే బర్త్డే అని తెలిసిపోద్దా? సరేలే, మీ క్లాస్ అందరికి పంచిపెట్టి చాక్లెట్. మేడంలు వస్తారు కదా, వాళ్ళకి కూడా ఇవి. అదే ఒక్కొక్క మేడం వస్తారు కదా, ఒక్కొక్క మేడం వస్తారు కదా, అప్పుడు సరేనా? ఇప్పుడు ఫస్ట్ రోజు వెళ్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది కదా నీకు స్కూల్కి కదా? ఎందుకు? బర్త్డే కాబట్టి.
ఇప్పుడైతే విరాజ్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. విరాజ్కి ఒక కోరిక అనమాట, ఏంటంటే ఎప్పటికైనా సరే వాడు స్కూల్కి అంటే కార్ మీద వెళ్ళాలని కోరిక అనమాట. సో ఈ రోజైతే ఇంకా కార్ మీద వెళ్ళాడు స్కూల్కి అయితేని. ఎప్పుడు అంటాడు అనమాట, డాడీ నువ్వు కూడా కార్ కొనొచ్చు కదా, నన్ను స్కూల్ దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఇంక ఈరోజు వాడి కోరిక అయితే నెరవేరిందనమాట. సో ఫస్ట్ డే స్కూల్కి కార్ మీద అయితే వెళ్ళాడు. విన్నుకి ఏంటంటే కూర్చుంటుంటే ఈకారం వచ్చేస్తుందంటే అండి, ఇంక వెనకాల సీట్ అంతా ఖాళీయే కదా, ఇంక వెనకాల పడుకుని వచ్చిందనమాట. ఇంక ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే చేయిస్తాం కదా, అప్పుడైతే ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మేము కేకు అక్కడ అంటే చేసి ఉంటుంది కదా, సో దాని పేరు రాయించేసి తెచ్చేస్తాము. కాకపోతే ఈసారి ఏంటంటే మేము కేకు చేయిస్తున్నాం అనమాట, అయితే ఆర్డర్ ఇస్తున్నాము. సో ఏం ఆర్డర్ ఇచ్చాము, ఏం థీమ్ ఆర్డర్ ఇచ్చామన్నది మీకు సాయంత్రం అంటే ఇంకా రాబోయే వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే చూస్తున్నాము వాడు అడిగింది మోడల్ ఉందా లేదా అని చెప్పేసి. విరాజ్ కూడా సర్ప్రైజ్ అనమాట, అంటే మామూలు కేక్ తెచ్చేస్తామని చెప్పేసి అన్నాను. సో అది ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఆ తర్వాత డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందాము, బెలూన్స్ అని చెప్పేసి ఇంకా స్టోర్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా అక్కడ చూసిన తర్వాత నాకు ఒక గిఫ్ట్ అయితే నచ్చింది అనమాట, విరాజ్కి ఇష్టమైంది అయితే ఉన్నది అక్కడ. సరేలే ఇంక వాడికి తెలియకుండా సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తున్నాము. సో అదైతే ఏంటంటే చూపిస్తానులేండి. సో నాకు చెప్పేలని ఉంది, కాకపోతే ఇది ఒకసారి వాడు యూజ్ చేశాడు, వాళ్ళ డాడీ కూడా తీసుకుని వచ్చాడు అనమాట కువైట్ నుంచి. అప్పుడు చాలా బాగా ఆడాడు అనమాట దాంతో. ఇంకా తర్వాత ఇంకా అది అలా పోయిందనమాట. ఇంకా అప్పుడు కుదరలేదు మళ్ళీ తీసుకోవడానికి. మళ్ళీ ఇప్పుడైతే తీసుకున్నాము, లక్కీగా అక్కడ కనిపించింది. ఇంకా బర్త్డే రోజున అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడైతే బెలూన్స్ ఇవన్నీ తీసుకొని ఇంక ఇంటికి రాగానే ఇంక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంక విరాజ్ కూడా వచ్చేసాడు అనమాట స్కూల్ నుంచి. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు సాటర్డే కాబట్టి నేను మార్నింగ్ నుంచి 6 o'clock దాకా నేను ఏ ఫుడ్ తీసుకోను కదా, ఇంకా అలాగే డెకరేషన్ అంతా చేశాను. సో ఫైనల్ డెకరేషన్ అయితే ఇదనమాట. ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను, లాంగ్ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇంకా షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే ఎప్పుడైనా అప్లోడ్ చేస్తానండి. సో ఇంకొని ఫైనల్గా అయితే ఇలా అవుతున్నది అనమాట డెకరేషన్ అయితేని. కొంచెం గ్రీన్ కలర్ థీమ్లో అయితే తీసుకున్నాను, అంటే రెడ్ గ్రీనుని. ఏంటి చెప్పరా? ఏం కేక్ అనుకుంటున్నది? స్పైడర్ మ్యాన్. నువ్వేం కావాలన్నావు? ఏం కేక్ కావాలన్నా నువ్వు? కానీ ఇందులో ఏముంది? స్పైడర్ మ్యాన్ ఉందా? పట్టుకో. ఆ పక్కన క్యాండిల్స్ ఉంటుంది. ఇది చూడు, కళ్ళు మూసుకో. రెడీ 1 9 తిరుక్కో. హ్యాపీ బ్యాట్ బాల్ టచ్ చేయి. నుంచి
అదే పెట్టావా హ్యాపీ బర్త్డే విరాజ్. హ్యాపీ బర్త్డే. నేను గిఫ్ట్ అడుగువచ్చి ఇచ్చాను. గిఫ్ట్ ఓపెన్ చేయి. వాళ్ళు పేరు కూడా పట్టుకోమా. సో అదనమాట ఈ విధంగా అయితే కేక్ కటింగ్ అయితే అయ్యిందండి. యాక్చువల్లీ ఇక్కడ విరాజు నాకు వాళ్ళ డాడీకి పెట్టిన తర్వాత విన్నుకు పెడదాం అనుకున్నాడు. కాకపోతే వాళ్ళ డాడీకి పెట్టినప్పుడు విన్నుకు పెడుతున్నాడేమో అనుకుని అది నోర ఆలించింది అనమాట. పాపం ఫీల్ అయ్యింది. తర్వాత నేనే చిన్న ముక్క తీసి అయితే పెట్టాను. ఇంక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గిఫ్ట్ అనమాట. సో ఇందా చెప్పాను కదా గిఫ్ట్ తీసుకున్నామని చెప్పేసి. అదేం గిఫ్ట్ అంటే కార్ తీసుకున్నాము. ఈ కార్ ఏంటంటే దానికి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఇటు అటు అటు పిల్టీలు వేసేస్తూ ఉంటుంది అనమాట. నచ్చిందా? మరి ఇంకో గిఫ్ట్ అన్నా కదా, కావాలా వద్దా? అది కావాలా? ఎందుకు వచ్చాయి కదా సరే దాన్ని చూపించు. ఎవరు ఇచ్చేది ఇది? యాక్సిడెంట్. ఇరా సార్ ఇంకో తిప్పు రౌండ్లు. యాక్చువల్లీ విరాజ్కి ఇది ఒకసారి వాళ్ళ డాడీ కోఆర్డినేట్స్ అయితే తీసుకుని వచ్చారన్నాను కదండి. ఇదేనమాట సేమ్. అదేమో గ్రీన్ కలర్, ఇదేమో రెడ్ కలర్ అనమాట. యాక్చువల్లీ విరాజ్కి ఇంకొకటి కూడా కొనాలి, సైకిల్ తీసుకోవాలి. ఆ సైకిల్ ఏంటంటే ఈరోజు బాగా వర్షం అయితే వచ్చిందండి. వెళ్దామని స్టార్ట్ అయ్యాం కానీ ఇంకా వర్షం అయితే వచ్చిందనమాట. ఇంక అందుకే సైకిల్కి అయితే వెళ్ళలేదు. ఇంక నెక్స్ట్ డే అయితే వెళ్తాము. అయితే ఇప్పుడు విరాజు బర్త్డేకి వేసుకున్న డ్రెస్ ఉన్నది చూడండి, దానికి కూడా వెళ్ళామన్నమాట. జూడోకి అయితే వెళ్ళాము. ఇంకా అదేమి నేను లాంగ్ వీడియో అయితే షూట్ చేయలేదు, షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను. సో ఈ డ్రెస్ అయితే ఇంక అప్పటికప్పుడు వెళ్ళి షర్ట్ అయితే తీసుకున్నాం అనమాట జూడియోలని. ఇంకా నైట్ వచ్చేసి ఏంటంటే పిల్లలు పిజ్జా కావాలన్నారండి. విరాజ్ అయితే చాలా సేపు అయితే ఆ కార్తో ఆడాడు. ఇంకా ఆడిన తర్వాత ఇంకా పిజ్జా అయితే కావాలన్నారు. ఇంకా వాటి కోసం అని చెప్పేసి ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ చేశారనమాట, 2 పిజ్జాలు. కాకపోతే పిజ్జా మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగున్నదండి. ఇంకా ఉంటే బాగుంది అనిపించింది అనమాట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది ఇంకొక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇదనమాట విరాజ్ బర్త్డే సెలబ్రేషన్ అయితేని. ఈ బర్త్డే సెలబ్రేషన్ మీ అందరికి ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకెవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.